తెలుస్తాయి. రైట్. శ్రీకాంత్ గారు వినబడుతుందా సార్? సార్, ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత ఇంత హడావిడి జరిగింది, రాబోతున్న రోజుల్లో సంక్రాంతి కూడా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, పెద్ద సినిమాలు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా, ఈ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు. ఏంటి సార్ ఈ ఇష్యూ తర్వాత అసలు సినీ ఇండస్ట్రీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఈ తెలంగాణ ప్రభుత్వం మీద కావచ్చు, లేదంటే ఇప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి అరే మేము వెళ్ళి కలిసి తప్పు చేశామనుకుంటున్నారా, లేదంటే వెళ్ళి బాధిత కుటుంబాన్ని కలిసేది ఉండే అనే ఆలోచన? ఎందుకంటే మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి సార్? ఈ సంఘటన మాత్రం సినీ ఇండస్ట్రీకి ఒక చెంప పెట్టలేదు. అంటే అది ఒక వ్యక్తి అల్లు అర్జున్ వల్ల జరిగిన ఒక వ్యక్తి వల్ల జరిగిన మిస్టేక్ అయినా అది ఇండస్ట్రీకి మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంది. అది గ్రహించే ఈ టాలీవుడ్ పెద్దలందరూ మళ్ళీ ఒకసారి కలిసి మన సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ కోసం అని చెప్పి కలిసారని అనుకోవట్లేదు, కొంత టైం పట్టింది మళ్ళీ ఇవన్నీ గాడిలో పట్టడానికి. కానీ ఒకటండి, ఈ రోజు నేను మొన్న కూడా చెప్పాను మీకు క్లియర్ గా, ఈ ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళ ఊరకు నేను సీనియర్, నేను 30 సినిమాలు తీశాను లేకపోతే 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, అది కాదండి పెద్దరికం అంటే. ఒక బాధ్యత ఉండాలి. వీళ్ళందరూ కూడా అసోసియేషన్ పెట్టారు. ఎందుకు సార్ కోఆర్డినేషన్ ఏది? వాళ్ళ సరైన కోఆర్డినేషన్ ఏది? ఇప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు చిన్న సినిమాలు వస్తున్నాయి, మరి ఆ థియేటర్ల గురించి కానీ లేదు, ఇలాంటి ఈవెంట్స్ పెట్టుకుంటున్నారు, వాటి ప్లానింగ్ ఏంది, కోఆర్డినేషన్ ఏంది? టికెట్ రేట్ల గురించి మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తే సరిపోయిందా? ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకోవాలి ఎలా ఏంటి అని. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని మిమ్మల్ని అడుగుతుంది, కొన్ని వాలంటరీ కొన్ని యాడ్స్ చేయమంటుంది, సినిమా ముందు కానీ ఇంటర్వ్యూలో కానీ అవి ప్లే చేయమంటారు. సమాజ సుఖంలో అంటే మీ ఫ్యాన్స్ ఉంటారండి, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మందే. బాబు ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది ఇలాంటి చేయొద్దు, ఇలాంటి దుర్వ్యసనాలకు లోనవద్దు, మీ కుటుంబం కానీ ఇలా అందరూ ఎఫెక్ట్ అవుతారు. నా ఫ్యాన్స్ కానీ నేను సామాన్యులకు కానీ నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, ఇలాంటి డ్రగ్స్ కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇలాంటి కొన్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళలో కొంత ఇది డెవలప్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు కూడా ఉందండి. కేవలం సినిమా హీరోలు ఇప్పుడు కోకోకోలా యాడ్లు ఎన్ని డబ్బులు ఇస్తున్నారని యాడ్లు చేసుకోవడం కాదు, కొన్ని సమాజం కోసం కూడా కొన్ని చేయాలి, అది చేయట్లేదండి. సో ఈ ఇన్సిడెంట్ జరగకముందే రేవంత్ రెడ్డి గారు ఈ పాయింట్ లేపారండి. మీరు స్పెషల్ షోలని టికెట్ రేట్లని మా దగ్గరికి రావడం కాదు, మా దగ్గర బెనిఫిట్స్ పొందడమే కాదు, మీరు ఇన్ రిటర్న్ ప్రజలకు కూడా ఈ ఉపయోగపడే కొన్ని పనులు చెయ్యండి, అది మేము చూడటం కాదు, మీకు ఉండాలి. సమాజ సుఖం ఉండాలండి, అందరికి ఉండాలండి, ఎవరికైనా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి, నాకైనా ఉండాలి, మీకైనా ఉండాలి, ఎవరికైనా ఉండాలి. మనకి వీ షుడ్ గివ్ బ్యాక్ టు సొసైటీలో ఉన్నాయి అన్ని మనం తీసుకోవడమే కాదు, కొన్ని ఇవ్వగలగాలి, మంచి చెడు చెప్పాలి. అలాంటిది ఇక్కడ జరగట్లేదు. రెండోది, ఇక్కడ ఇది ఒక అల్లు అర్జున పుష్ప సినిమానా ఇది కాదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే, ఒక అల్లు అర్జున్ రెస్పాండ్ కావడమే కాదు, కనీసం ఆ సినిమాకి యూనిట్ కూడా రెస్పాండ్ కాదని ఎవరు అంటే, ఆ సినిమా ఎవరు నిర్మించారు? మైత్రి మూవీ గారు. ప్రొడ్యూసర్స్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు లేదు. ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ప్రభుత్వం వీళ్ళందరికీ చివాట్లు పెట్టి అది కేసు అయ్యి పోలీసులు రెస్పాండ్ అయ్యి ఎంత జరిగి అది కేసు అయ్యి అంత జరిగిన తర్వాత ఫైనల్ అప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. అప్పుడు నాకు ఇలా తెలియదండి, ఇలా సినిమా కాదండి, ఇలా ఈవెంట్ కాదండి. ఒక్క అల్లు అర్జున్ ని సాయంత్రం నైట్ ఏది ఒక 7:30-8 కాడి నుంచి ఉదయం 6 దాకా, అది కూడా ఎందుకు? ఆ బెయిల్ మీద రిలీజ్ అయ్యే వ్యక్తుల్ని సాయంత్రం 6 తర్వాత ఆర్డర్స్ పాస్ కావు, తర్వాత రిలీజ్ కొన్ని ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేయడానికి టైం పట్టింది కాబట్టి కుదరక చేయలేకపోయారు. దానికి తెల్లారి పొద్దు నుంచి ఒక జరిగిన మనం చూసాం, అక్కడ ఏం జరిగిందో అల్లు అర్జున్ గారి ఇంటికాడ అన్ని లైవ్ లో చూసాం. అక్కడ మనిషి చనిపోయారే, ఒక పిల్లాడి సోదరుడు హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారే, ఎవరు వెళ్ళారండి ఇండస్ట్రీ నుంచి? ఎవరు పలకరించి వచ్చారండి ఆ కుటుంబాన్ని? ఆ నైట్ కానీ తెల్లారి కానీ ఇందాక సార్ చెప్పినట్టు ఒక కారులో అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు, ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీ ఒక 4 తీసుకొని, ఎవరికి చెప్పక్కర్లా, వాళ్ళ అడ్రస్ వాళ్ళ టీం ద్వారా కనుక్కొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికో లేదు యశోద హాస్పిటల్లో బాబు అక్కడ ఉన్నాడు, తండ్రి అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు కనుక్కొని. ఎందుకు సార్ జగపతి బాబు గారు తర్వాత వెళ్ళారు, ఎవరికైనా తెలిసిందా? సైలెంట్ గా వెళ్ళొచ్చారు ఆయన. ఏం గొడవ అయింది? ఎవరు వచ్చి మీద పడతారు? ఎవరు తొక్కిసలాడు జరిగింది? మళ్ళీ ఇంకెవరు చనిపోతారు? ఎందుకు జరిగింది? సార్ ఈ చేయలేము మనం. అవును, ఇప్పుడు సార్ ఇవన్నీ ఏం లేదు సార్, డైవర్షన్. అంటే మన మీద ఒక నింద పడింది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం వెతుక్కునే దారులు వెతికి, నేను ఈ రోజు కూడా నేను తప్పు చేశాను, నా వల్ల డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక తప్పు జరిగింది, ఈ తప్పుకు నేను బాధ్యత తీసుకుంటాను, నన్ను క్షమించండి. నా అభిమానులు కానీ, నా మంచి కోరుకునే వాళ్ళు కానీ,
ఈ సంఘటనలో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా అక్కడ కొంతమంది గాయపడ్డారు కూడా ఒకేసారి. వారు కానీ పోలీసు వారు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ దయచేసి నన్ను క్షమించండి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటాను. అంటే అట్లా కాదు సార్, శ్రీకాంత్ గారు సార్ వాళ్ళు కూడా నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. శ్రీకాంత్ గారు వాళ్ళ మంచి చెడులు కూడా నాది బాధ్యత. నాకు తెలుసో తెలియక తప్పు జరిగింది, ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోవాలి. ఈసారి నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ఈవెంట్